హాయ్ అండి, వెల్కమ్ టు హైరానీ డిజైనర్స్. అంటే నేను మీకు ఇయర్ టాప్స్ అనేది చేసి చూపిస్తాను. కాసుల పేరుతో ఇయర్ టాప్స్ అనేది చేసి చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇలా మీరు కూడా ట్రై చేయవచ్చు. ఓకేనా, ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఓకేనా, మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుందండి. ఓకేనా, నేను ఇయర్ టాప్స్ అనేది వ్యాక్స్ షీట్లో చేసి చూపిస్తున్నానండి. ఇది ఒక వ్యాక్స్ షీట్ అండి. వ్యాక్స్ షీట్లో మీకు లక్ష్మీ కాసులతోనే ఇయర్ టాప్ అనేది చేసి చూపిస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, చూసి ట్రై చేయండి. ఓకేనా, పేషెన్స్ ఉంటే మంచిగా మనం ఏదంటే అది మనం సాధించవచ్చు, మనం ఏదంటే అది చేయొచ్చు. ఓకేనా, నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది గ్లూ వచ్చేసి B7000 గ్లూ అండి. ఇది యూజ్ చేయాల్సింది దేనికంటే మనము A4 వ్యాక్స్ షీట్, ఇంకోటి ఈ వ్యాక్స్ షీట్ మీద యూజ్ చేయొచ్చు, ఇంకో వైట్ పేపర్ మీద యూజ్ చేస్తారు. బ్యాంగిల్ మేకింగ్కి మాత్రం B7000 అనేది యూజ్ చేయొద్దు. దానికి మనము గ్లూ అనేది యూజ్ చేయాలి. ఫెవిక్విక్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూతో మనం అనేది చెయ్యాలండి. మనము జ్యువెలరీ కానీ ఇయర్ టాప్స్ కానీ క్లిప్స్ కానీ దేనికైనా మనము B7000 అనేది మనం అనేది యూజ్ చేయాలండి. ఓకేనా, మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకి సర్కిల్ కావాలి కాబట్టి మనకి సర్కిల్ మన రౌండ్ స్కేల్కి రౌండ్స్ ఉంటేనేమో ఓకే. లేదు అంటే నేను 10 రూపీస్ కాయిన్ అనేది తీసుకొని నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. ఎలా డ్రా చేయాలో చేసి చూపిస్తాను. మీరు చూసి ఇలా మీరు ట్రై చేయండి. ఓకేనా, మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మనం ఏదైనా సాధించవచ్చండి. మనం మంచిగా ట్రై చేస్తే అన్నీ మనకి సక్సెస్ అవుతాయి. ఓకేనా, డైలీ మనం ఏదో ఒకటి చేసి మనం అప్లోడ్ చేస్తూ ఉంటుంటే అన్నీ సక్సెస్ అవుతాయి. ఇలా 10 రూపీస్ కాయిన్తో మనము ఇలా సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలి. సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాక మనం ఈ B7000 గ్లూ అనేది ఉంది కదా, B7000 గ్లూ అనేది మనము ఇలా అప్లై చేయాలండి. సర్కిల్ అనేది మనము కరెక్ట్గా రావాలండి. కరెక్ట్గా వస్తే మనము ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు. సర్కిల్ అనేది మంచి నీట్గా ఉంటే చాలండి. ఇది గ్లూ అప్లై చేశాక ఇప్పుడు మన దగ్గర కాసుల పేరు ఉంటుంది కదా, ఇది ఇవన్నీ కాసులు ఇలా 1 బై 1 మనము పిన్ చేసుకోవచ్చండి. మనకి ఇది ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి గ్లూతోని పెట్టేది, ఇది వచ్చేసి గ్లూతోని పెట్టేదండి. ఇది వచ్చేసి గ్లూతోని మనము పెన్సిల్ అని జాయిన్ చేయాలి. నెక్స్ట్ ఇది ఒక పెన్సిల్ లాగా మనకు వస్తుంది. ఆ పెన్సిల్తో కూడా మనము పిన్ ఇదేమో గ్లూ అనేది అవసరం లేదు, దీనికి ఆల్రెడీ గ్లూ ఉంది కాబట్టి ఆ గ్లూతోనే మనము డైరెక్ట్గా మనము పిన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనము స్ట్రెయిట్గా చూడండి, మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా పెట్టాలండి. ఓకేనా, ఇలా 1 బై 1 మనము పెట్టుకుంటూ మనము సర్కిల్ అనేది మనం కరెక్ట్గా చూసుకొని పెట్టుకుంటే చాలు. ఓకేనా, కరెక్ట్గా సర్కిల్ అనేది కరెక్ట్ రావాలి. ఇలా మెటీరియల్ మీ దగ్గర కాసుల పేర్లు ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి, నీట్గా మనకి వస్తుందండి. ఏదైనా కానీ మనం సాధించుకుంటే ఏదైనా కానీ మనకి వస్తుంది. రాదు అనే మాట అయితే రాదండి. మనం చెయ్యాలి అనుకుంటే మనం ఎట్లంటే అట్లా చేసుకోవచ్చు మనం. ఓకేనా, ఇలా మనము స్ట్రైట్గా మనము సర్కిల్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం పెట్టుకోవడం. ఓకేనా,
మీకు నేను యాక్చువల్గా నేను శారీస్ డ్రెస్సెస్ కూడా సేల్ చేస్తాను. మీరు కావాలనుకుంటే నాకు పిన్ చేయొచ్చండి, ఓకేనా. డైలీ నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఇంట్లో కూడా ట్రై చెయ్యండి. ట్రై చేస్తే మాత్రం వస్తుంది. నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను మీకు ఎలా పెట్టాలి ఏంటి అని. ఇలా స్ట్రైట్గా మనము లాస్ట్ బట్ అది ఎలా పెట్టాలంటే బట్ లాస్ట్ది ఉంది కదండి, బట్ లాస్ట్ది మనము ఈ హోల్ అనేది ఉంది కదా, ఈ హోల్ అనేది దీని కిందికి వెళ్ళాలండి. ఈ హోల్ అనేది దీని కిందికి వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. అంటే మనము అది తెలియదు మనకి. ఓకేనా, ఇలా రావాలి. ఓకేనా, ఇలా వస్తుంది. ఫస్ట్ రో అయిపోయింది. మనం మళ్ళీ సెకండ్ రో పెట్టాలంటే మనము ఏం చేయాలంటే మళ్ళీ సేమ్ యాజెస్గా దీని నుంచి మనము పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా మనం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మనము ఇంకో రో అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకో రో అనేది మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇంకో రో కూడా మనము చేసుకున్నాం. ఓకేనా, ఇలా మనము 2 రోస్ అనేవి మనము అప్లై చేసుకోవాలండి. మనము పెట్టుకునే దాన్ని బట్టి మనం ఎంత సైజు కావాలో అంత సైజు మనం పెట్టుకోవచ్చు అండి. మనం ఇక్కడ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదనుకుంటే అది చెయ్యాలండి, ఖాళీగా ఎందుకు ఉండొద్దు కదా. ఇలా మనము ఇంకోటి కూడా మనము లోపలికి అనేది అనుకోవాలి. ఓకేనా, ఇలా మనం అడ్జస్ట్ చేసుకొని ఓకే 2 రోస్ అనేది అయిపోయింది. 2 రోస్ అయిపోయాక మిడిల్లో మనకి వైట్ మనం ఇక్కడ కుందన్స్ అనేది పెడతాం. మిడిల్లో 1 డాట్ పెట్టి 1 డాట్ పెట్టేసి దానికి మనము కుందన్ అనేది పెడతామండి. కుందన్ అనేది మనం మిడిల్లో పెడతాం. పెట్టాక నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇలా వస్తుంది.
ఇలా వచ్చినాక నెక్స్ట్ మనము కుందన్స్ అనేది పెట్టుకుందామండి. ఇక్కడ రౌండ్గా మనము కుందన్స్ అనేది మెన్షన్ పెట్టుకుందాం. ఇలా ఉంటాయి కుందన్స్, 0 సైజ్ కుందన్స్ అండి ఇవి, 0 సైజ్ కుందన్స్. మనము ఇలా అనేది మనం గ్లూ అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా గ్లూ అప్లై చేసుకొనైనా మనము పెట్టుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇలా 1 బై 1 మనము కుందన్ అనేది పింక్ కుందన్ దీనికి మంచి సెట్ అవుతుంది కాబట్టి మనము పింక్ కుందన్ అనేది పెట్టేసినాం. నేను ఆల్రెడీ ఒకటి చేశాను, అది చూపిస్తాను. ఓకేనా? ఇలా అనేది మనము అడ్జస్టబుల్ చేసుకోవాలి. మనము అడ్జస్టబుల్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇది డ్రై కావాలి కాబట్టి డ్రై కావడానికి 1 అవర్ పడుతుంది. మొత్తం డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ నేను చేసింది చూపిస్తానండి. ఇదిగో ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. మనము బ్యాక్ పుష్ ఇక్కడ ఒక బ్యాక్ పుష్ అనేది పెట్టేసుకుంటే మనకి ఈజీగా చెవులకు అనేది పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. ఓకేనా? ట్రై చేసి మనము ఈ షేప్ అనేది కూడా మనము కట్ చేసుకోవాలి. ఇది డ్రై అయినాక మనము షేప్ అనేది కట్ చేసుకోవాలండి. ఓకేనా? ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్తో ఈజీగా మనము కట్ చేసుకోవచ్చు. ఓకేనండి? నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.